అయిపోవటం అలాగ జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కోల్గేట్ పేస్ట్ అయితే కొద్దిగా తీసుకొని దాంట్లో సరిపోయినంత రోజ్ వాటర్ అయితే కలుపుకోవాలి. ఈ రెండు బాగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో వాడకుండా ఏదైనా పక్కన పెట్టేసిన పాత బ్రష్ తీసుకొని దాంతో స్లోగా అప్లై చేసుకోవాలి. గట్టిగా రుద్దారంటే మన స్కిన్నే డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా స్లోగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దానిపైన అప్లై చేసుకున్నాము అంటే కలర్ అనేది చాలా వరకు చేంజ్ వస్తుంది. ఇట్లా 2 రోజులకి 3 రోజులకి ఒకసారి చేస్తూ అంటే ఆ నలుపు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ దగ్గర ఉన్న ఇంకా మంచి టిప్స్ కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మనం పండగలప్పుడు అది ఇత్తడి సామాను, రాగి సామాన్లు దోమాలి అని చాలా కష్టపడిపోతూ ఉంటాం. ఏవేవో వేసి రుద్దుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా రకాలుగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో ఇది ఒక పద్ధతి. ఇదైతే ఈజీగా మనం కష్టపడకుండా అయితే అయిపోతుంది. ముందుగా వెనిగర్ ఉంటుంది కదా, మన ఇంట్లో ఏ వెనిగర్ ఉంటే ఆ వెనిగర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ గాని వేసేసి ఊరక దాంట్లో ముంచాము అంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. అస్సలు కష్టపడాల్సిన పనే ఉండదు. కొంచెం తగిలినా నీట్గా వచ్చేస్తాయి. చూడండి, రాగిది నేను ఊరకలా ముంచాను, రుద్దన కూడా లేదు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కాడ ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. పిల్లలకి స్కూల్కి పంపించే వాటర్ బాటిల్స్ కానీ మనం ఇంట్లో వాడుకునే బాటిల్స్ కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందైతే కల్లుప్పు తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం పసుపు, బియ్యం ఉంటాయి కదా, బియ్యం కూడా కొద్దిగా వేసి నీళ్లు గోరువెచ్చగా కానీ కొంచెం వేడి ఎక్కువ ఉన్నా పర్లేదు, ఆ నీళ్ళు అయితే తీసుకొని దాంట్లో పోసి బాగా షేక్ చేసేయాలి. ఇలా షేక్ చేసి వంచేసిన తర్వాత ఇంకా 2-3 సార్లు వేడి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ వేసేసి క్లీన్ చేసుకున్నామంటే బాటిల్ అయితే నీట్గా వచ్చేస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేది కూడా పోతుంది. లోపల ఏమన్నా జిడ్డుగా ఉన్నా అదంతా పోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్తూ ఒక లైకే కదా కొట్టేసి వెళ్ళండి అబ్బా. ఈ ఆకు మీలో ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయండి. దీన్ని పుప్పింటాకు అంటారు. మనకు పన్ను పుచ్చి బాగా నొప్పిగా ఉన్నప్పుడైతే ఈ ఆకులు తెచ్చుకునేసి దాన్ని కొంచెం నలిపి బాగా ఆ పంటి కింద కానీ పెట్టాము అంటే పన్ను నొప్పి చాలా వరకు రిలీఫ్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా దీన్ని చీటాకు అని కూడా అంటారు. ఎందుకంటే పిల్లలకి ఏదన్నా బాగలేనప్పుడు సరి నెలల్లో సందులు అవుతాయి. ఆ సందులు మీలో ఎంతమందికి తెలుసు? అలా అయినప్పుడు పిల్లలకి వాంతులు అవ్వడం, మోషన్స్ అవ్వడం, బాగలేకుండా రావడం అలా జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ చీటాకులో కూడా వాళ్ళకి మొలతాడు గట్టే ఇంకొన్ని కలిపి దాంతోపాటు ఈ ఆకు కూడా వేసి కడతారు. ఎవరికన్నా తెలుసుకోవాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చీటాకు కూడా మీకు పెడతాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనకు చేతులకి ఫేస్కి అంతా మట్టి దుమ్ము అయితే పేరుకుంటూ ఉంటుంది. దానివల్ల మనం కలర్ కూడా మారిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇదైతే చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందుగా ఓట్స్ తీసుకోవాలి కొద్దిగా. ఓట్స్ నేనైతే మామూలుగా అలాగే వేసుకుంటున్నాను, ఎందుకంటే మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అని. లేదు అంటే మిక్సీ కేస్ అయినా పౌడర్ లాగైనా తీసుకోవచ్చు. నేనైతే ఓట్స్, దాంట్లో చక్కెర, పచ్చి పాలు తీసుకున్నాను అనమాట. నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అలాగే రుద్దుకోవాలి. మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పటికి తేడా చూడండి ఎంత గ్లో వచ్చింది అనేది మీకే అర్థం అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం వేస్ట్ అని పడేసే కొబ్బరి చిప్పను అయితే ఇలా వాడుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దీనికి సపోర్ట్ కోసం నేను గ్లాస్ అయితే తీసుకున్నాను. ప్లేట్ అయినా ఏదైనా వాడుకోవచ్చు అనమాట సపోర్ట్కి. దాంట్లో కొంచెం బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను చిన్న ముక్కలుగా చేసుకొని. తర్వాత కొద్దిగా పసుపు, ఇంకా గుగ్గిలం
అండ్ సాంబ్రాణి రెండు మిక్స్ చేస్తున్నాయి దీంట్లో. నేను ఏదైతే ఇది తీసుకుంటున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇలా వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా చలికాలం వచ్చింది అంటే ఇంట్లో దోమల గురించి అసలు చెప్పబడలేదు, విపరీతంగా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. దోమలు అయితే ఒక్కటి కూడా ఉండవు. దీని నుంచి వచ్చే పొగ వల్ల దోమలన్నీ పోతాయి అన్నమాట. పిల్లలు పడుకునే ముందుగానే ఇలాగ వెలిగించేసాము అంటే దోమలన్నీ పోతాయి. అప్పుడు మనం బయట పెట్టేసుకున్నాం అంటే ఇబ్బంది కూడా ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. తక్కువ ఉన్నప్పుడు హైబ్రో పెన్సిల్ వాడుతూ ఉంటాం, ఐలైనర్ వాడుతూ ఉంటాం, పిల్లలకి దిష్టి కోసం అని కాటుకు అది వాడుతుంటాం కదా. అవేవి లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనివల్ల హైబ్రోస్ కూడా తిక్కుగా అయితే పెరుగుతాయి. ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ముందుగా 4 బాదం పప్పులు అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆముదం వేసామంటే బాగా వెలుగుతాయి. అలాగా బాగా కాల్ చేసుకున్న తర్వాత వాటిని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ అయ్యాక ఆముదం అయితే దాంట్లో సరిపోయినంత వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం హైబ్రోస్ కానీ నైట్ టైం కానీ లేదంటే బయటకు వెళ్ళి ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఆముదం వేసాం కదా, ఆముదము హైబ్రోస్ పెరిగేటట్టు గ్రో అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఇదైతే వాటర్ ప్రూఫ్, నీళ్ళు పోసినా కూడా ఇది పోదు. ఒకసారి అయితే నేను నీళ్లు పోసి కూడా చూపిస్తా చూడండి ఎంత బాగుందనేది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలా బాగా పండిపోయిన అరటిపండు మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మంచి గ్లో అయితే వస్తుంది. అంతేకాకుండా మొహానుండే మొటాల వల్ల ఏర్పడిన మచ్చలు కానీ ఓపెన్ పోల్స్ కానీ చాలా వరకు అయితే రిమూవ్ అయిపోతాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఆ పండిన అరటిపండు కొంచెం తీసుకొని దాంట్లో కొద్దిగా తేనె కొంచెం పసుపు కలుపుకొని బాగా 3 కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి, మెడకి, హ్యాండ్స్కి అప్లై చేసుకున్నామంటే బాగా గ్లో అనేది వస్తుంది. ఒకసారి అయితే నేను అప్లై చేసి కూడా చూపిస్తా చూడండి ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాగా బాగా స్మూత్గా మసాజ్ లాగా చేసుకున్నాము అంటే ఇదైతే అప్లై చేసిన తర్వాత ఎంత గ్లో వచ్చింది అనేది మీరే తేడా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే మనం టైం అయిపోయిన ట్యాబ్లెట్లు కానీ సిరప్లు కానీ పడేస్తూ ఉంటాం. సిరప్ ఓపెన్ చేసిన తర్వాత 1 నెల నుంచి 3 నెలల వరకే టైం ఉంటుంది. ఇలాంటి సిరప్లన్నీ ఇంకా వేస్ట్ కదా అని పడేస్తుంటాం కదా. అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ తీసుకున్నాను ఒకటి, దాంట్లో కొంచెం సిరప్ 2 ట్యాబ్లెట్లని మెత్తగా పొడి చేసేసుకోవాలి. సిరప్ను కూడా దాంట్లో కలిపేసి ఇంట్లో షింక్లో ఉంచి ఎక్కువ సార్లు బొద్దింకలు అయితే బయటకు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు రాత్రి పడుకునే ముందుగా ఇలాగా పోసేసిన తర్వాత నీళ్ళు అయితే పోయకూడదు, వేసేసి అలాగ వదిలేసాము అంటే బొద్దింకలు అయితే రావు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓపెన్ పోల్స్ చాలా మందిలో ఉన్న సమస్య మొహాన ఓపెన్ పోల్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏంటి అంటే మొటాలు వచ్చిపోయినప్పుడు ఎక్కువ అలాగా రంధ్రాలు అయితే పడుతూ ఉంటాయి కదా. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందుగా కొంచెం పాలు తీసుకొని దాంట్లో తేనె, పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి. 3 బాగా కలిపిన తర్వాత ఇదైతే మొహానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా అప్లై చేసుకొని ఆరిపోయిన దాకా ఉంచేసి చన్నీళ్ళు అయితే వేసి క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా వారంలో 3-4 సార్లు చేయడం వల్ల ఆ ఓపెన్ పోల్స్ అనేవి ఇదైపోతాయి అన్నమాట, తగ్గిపోతాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. పెద్దవాళ్ళు ఏదైనా మన మంచికే చెప్తారు. మనం బాలింతగా ఉన్నప్పుడు చెప్పులు వేసుకొని నడవాలి, చన్నీళ్ళల్లో చేతులు అది పెట్టకూడదు అన్నప్పుడు మనం అప్పుడు లెక్క చేయమన్నమాట. అప్పుడు ఏం అనిపించదు మనకి. ఉన్నంగా చలికాలం, వర్షాకాలం వచ్చినప్పుడు అరికాళ్ళు మంటలు, చేతులు మంటలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఏంటి అంటే ముందుగా కొంచెం కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో గడ్డ కర్పూరం అయితే ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని వేడి చేసి గోరువెచ్చంగా ఉన్నప్పుడే మనకి ఎక్కడైతే నొప్పులుగా ఉంటాయి, కీళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది, మోకాళ్ళ నొప్పులకు కానీ అలాగా గోరువెచ్చంగా ఉన్నప్పుడే అది బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అరికాళ్ళ మంటలు అది ఉన్నప్పుడు అప్లై చేసుకున్నామంటే చాలా వరకు రిలీఫ్ అనేది ఉంటుంది. అందుకే ఏదైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి అంటారు, కానీ అప్పుడే ఉండవు ఆ నొప్పులు అనేది, మంటలు అనేది. తర్వాత అయితే ఇలాగ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఇంట్లో కానీ దేవుడి కాడ కానీ ఇప్పుడు సాంబ్రాణి వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఇలాగా ధూప్ స్టిక్స్ అయితే వాడుతూ ఉన్నారు. అవి వెలిగించాలంటే త్వరగా అయితే వెలగవు, ఒక్కోసారి మరీ విసిగిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కర్పూరం ఉంటుంది కదా, కొంచెం కర్పూరం తీసుకొని దానిపైన వేసేసి వెలిగించాము అంటే త్వరగా అయితే వెలుగుతుంది. మంచి సువాసన అయితే వస్తుంది. ఇది
సాంబ్రాణి వాసన చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అది అయితే మంచి వాసన వస్తుంది. అదే కాకుండా ఇంట్లో మొత్తం కానీ ఈ పొగ వేసామంటే దోమలు కూడా అనేది ఉండవు. అదే కాకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. ఈ వాసనకి వాళ్ళకి కళ్ళు మంటలు అనేది వచ్చేస్తూ ఉంటాయి, ఊపిరి ఆడదు సరిగ్గా. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం బజార్లో కొన్ని తేనె మంచిదా కాదా అని చెప్పి అర్థమే కాదు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది మంచిదా కాదా అనేది తెలిసిపోతుంది అనమాట. ముందుగా ఒక స్పూన్ తేనె వేసేసుకోవాలి. తర్వాత దాంట్లో నీళ్లు పోసేసి ఇలాగనే నేను వీడియోలో చూపించినట్టు చేసాము అంటే అది మంచిదా కాదా అని తెలిసింది. ఎలాగంటే మన తేనె పట్లాగా కానీ వచ్చింది అంటే అది మంచి తేనె అని అర్థం. లేదు అది మామూలుగా నార్మల్గా ఉంది అంటే అది బెల్లం పాకం కలిసిందని. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ దగ్గర ఇంకేమన్నా టిప్స్ ఉంటే అదైతే నాతోటి కామెంట్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్. వాతావరణం చల్లబడ్డప్పుడు ఇంట్లో చీకటి ఈగలు, దోమలు, ఈగలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందుగా మన ఇంట్లో మట్టి ప్రమిదలు అయితే ఉంటాయి కదా, అదైతే తీసుకొని దాంట్లో కొంచెం కాఫీ పొడి, మీరు ఏది వాడుకుంటే అది వేసుకోండి. కాఫీ పొడి, తర్వాత పచ్చకర్పూరం ఉంటుంది కదా, గడ్డ కర్పూరము అదైతే కొంచెం వేసుకొని మనం ఇంట్లో దేవుడి కాడ ఏ నూనె అయితే వాడుకుంటామో ఏ నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను. ఇలాగా నువ్వుల నూనె వేసుకున్న తర్వాత ఒత్తేసేసుకొని వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకొని ఎక్కడైతే చీకటీగలు అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనుకుంటారో అక్కడ పెట్టేసాము అంటే ఆ చీకటీగలు కానీ దోమలు కానీ ఇంట్లోకి అయితే రావు. దాంతోపాటు ఇంట్లో మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఇంకా కొన్ని టిప్స్ అయితే నాతో షేర్ చేసుకోండి. బయటికి అది పోయి వచ్చినప్పుడు బాగా ట్యాన్ అనేది పేరుకోబోతూ ఉంటుంది కదా, దుమ్ము అదంతా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మొహాన్ ముఠాలు కూడా అలాగే ఏర్పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందుగా ఒక టమాటా తీసుకొని దాన్ని 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక దాని మీద షుగర్ వేసుకొని బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇది చేతులకే కాదు మొహానికి కానీ మెడకు కానీ వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల ఇబ్బంది అంటూ ఏముండదు. తర్వాత బాగా స్క్రబ్ చేసిన తర్వాత ఒక టిష్యూతో అయినా తుడుచుకొని లేదంటే చన్నీళ్ళతో కడిగేసి మళ్ళీ తేనె వేసుకోవాలి. ఒక ముక్క తీసుకొని తేనె వేసుకొని దాన్ని కూడా ఇలా బాగా స్క్రబ్ లాగా బాగా రుద్దుకోవాలి. అది రుద్దేసిన తర్వాత మళ్ళీ ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత 3వ ముక్క ఉంటుంది కదా, దాని మీద ఒక కాఫీ పొడి, మనం ఇంట్లో ఏ కాఫీ పొడి వాడుకుంటామో ఆ కాఫీ పొడి వేసి బాగా ఇలాగా వీడియోలో చూపించినట్లుగా కానీ చేసాము అంటే ట్యాన్ అనేది మొత్తం రిమూవ్ అవుతుంది. వర్షాకాలం కానీ చలికాలం కానీ స్టార్ట్ అయిందంటే ఇంకా బట్టల్లో ఉంచి వచ్చే వాసన గురించి చెప్పబడలేదు. మనం వాడకుండా పక్కన పెట్టిన పట్టు చీరలు కానీ కొత్త బట్టలు కానీ వాడకుండా అలాగే పెట్టేస్తున్నామంటే వాటిల్లో ఉంచి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న మిడతలు, పురుగులు అనేవి కూడా చేరుతూ ఉంటాయి కదా, అలా కూడా రాకుండా ఉంటాయి. ముందుగా గడ్డ కర్పూరం ఉంటుంది కదా, ఆ గడ్డ కర్పూరం కొంచెం అయితే నలిపేసేసి తర్వాత కొంచెం ఒక 3 కానీ 4 కానీ లవంగాలు తీసుకొని వాటిని కచ్చా పచ్చాగా నలగొట్టేసి అవి కూడా వేసి ఇట్లా పొట్లంలాగా కట్టి దానికి పిన్నీస్తో హోల్స్ పెట్టేసి కానీ ఆ బట్టల్లో పెట్టాము అంటే ఆ చెడు వాసన అనేది రాకుండా పురుగులు అవి ఏం చేరకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మనం గోల్డ్ కట్ చేసుకునేవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. అవి పద్దును తగ్గిపోయినప్పుడు ఎందుకు వేస్ట్గా పనికిరావు అని చెప్పి పడేస్తూ ఉంటాం. మళ్ళీ కొత్తవి కొంటాము, అవి కూడా అలా అయితే పడేస్తాం. మనీ అనేది మనకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. పడేసే కోడిగుడ్డు తొక్కులు అయితే ఉంటాయి కదా, ఇవి తీసుకొని కట్ చేసాము అంటే ఆ గోల్డ్ కట్ చేసుకునే దాంతో బాగా పదునైతే వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక కట్ చేసినప్పుడు నా గోర అయితే కట్ అవ్వలేదు, ఇప్పుడు చూడండి ఎంత బాగా కట్ అవుతుందో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మేమైతే కోడిగుడ్డు తొక్కలనే అంటాము, మరి ఇంకేమన్నా అంటారేమో నాకైతే తెలీదు. మళ్ళీ ఆ కామెంట్ అయితే పెడతారు తొక్కలు కాదు అది అని.
మనమైతే రోజు కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు అది గాలికి పోవడం లేదంటే కళ్ళల్లో పడి మంట పుట్టడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం పెట్టుకున్న కుంకుమ ఉదయం పెట్టుకుంటే సాయంత్రం వరకైనా అలాగే ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇంట్లో వాడుకునే ఏ బాడీ లోషన్ అయినా సరే లేదంటే వ్యాజిలిన్ కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా పర్లేదు, కొంచెం కుంకుమ పెట్టుకునేటప్పుడు అప్లై చేసేసి ఆ కుంకుమ పెట్టుకున్నామంటే మనం ఎంత గాలి వచ్చినా ఆ కుంకుమ అనేది పోదు, కళ్ళల్లో అయితే పడి మంట అనేది రాకుండా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మనం ఇంట్లో ఏ కూర చేయాలన్నా ఎర్రగడ్డలు అయితే ఖచ్చితంగా వాడతాం కదా, అలాంటప్పుడు ఒక లేయర్ ఎగస్ట్రా అనేది కట్ చేస్తూ ఉంటాము. అవి కట్ చేసి పడేస్తూ ఉంటారు కదా, అలా పడేయకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం పడేసేయాలి అనుకున్న ఆ లేయర్ని అయితే తీసి చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లో ఇంట్లో వాడుకునే వంట సోడా అయితే ఉంటుంది కదా, ఆ వంట సోడాని కలిపేసి బొద్దింకలు ఎక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అక్కడ కానీ పెట్టేసాము అంటే అవి ఆ ఉల్లిపాయ తిన్నాయంటే పొట్టుకు బిడ్చి చనిపోతాయి. లేదు అంటే ఆ స్మెల్కే అసలు ఆ ఉల్లిపాయ స్మెల్కి అనేది అవి రాకుండా ఉంటాయి. ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మనం ఎక్కడికన్నా టూర్స్ కానీ లేదంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ అది చేసుకుంటూ ఉంటాం కదా, అలా హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు పెద్ద సోప్ ఎత్తుకోబోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వేస్ట్గా పడేసే చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంటాయి కదా, అలాంటి డబ్బా తీసేసుకొని సోప్ మనం ఏది వాడుకుంటామో ఆ సోప్ అయితే ఇలా పీల్ చేసుకొని ఆ బాక్స్లో అనేది వేసుకొని వెళ్ళాము అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా లేదంటే ట్రావెలింగ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. లేదు పెద్ద సోప్ ఎత్తుకెళ్ళామంటే అది వాడినప్పుడు తడైపోతుంది, తడయ్యాక అది బ్యాగ్లో పెట్టుకోవాలన్నా మనకి ఇబ్బంది. లేదు అంటే ఎవరన్నా వాడింది మనం వాడాలన్నా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మనం షర్ట్స్ కానీ టీషర్ట్లు కానీ మడతేయాలంటే విసిగిపోతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కానీ మడతేసాము అంటే అచ్చం షోరూంలో కానీ ఎలా ఫోల్డింగ్ ఉంటుందో అలాగైతే వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈజీగా కూడా ఎన్ని బట్టలైనా సరే 5 నిమిషాల్లో అయితే మడతేస్తాం. చూడండి అచ్చం మనకి షోరూంలో లాగే వచ్చింది కదా, ఈ షర్ట్ కూడా అలాగే మడతేసి చూపిస్తాను. ముందు బ్యాక్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఫస్ట్ మడుచుకున్న తర్వాత 2 స్టెప్స్గా షర్ట్ కానీ మడిచేసాము అంటే సూపర్గా ఉంటుంది. ఇలాగా ఎన్ని బట్టలైనా సరే మనకి కబోర్డ్లో తక్కువ స్థలం ఉన్నా ఎక్కువ బట్టలు అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. మీ దగ్గర ఇంకా ఏమన్నా మంచి టిప్స్ ఉంటే అవైతే కామెంట్లో షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ప్యాంట్లు అయినా సరే ఈజీగా మడతేయచ్చు. అరమరలు ప్లేస్ తక్కువ ఉన్నా కూడా మనం ఇలా సర్దుకున్నాము అంటే ఎక్కువ బట్టలు అయితే పెట్టుకోవచ్చు. లేదు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాగైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగని మడతేసి పెట్టుకున్నాము అంటే పిల్లలు గబాన అరమరల్లో బట్టలు తీసేటప్పుడు లాగేస్తూ ఉంటారు కదా, లాగేసినప్పుడు అవి అయితే మడత అనేది ఊడకుండా ఉంటుంది. ప్లస్ మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో బట్టలు ఇలా సర్దుకున్నామంటే ఎక్కువ పడతాయి. ఒకటి లాగినప్పుడు అన్నీ పాడవకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మడతేసే పని లేకుండా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ వేయండి. ఒకసారి ప్యాంట్ లూజ్ అయినప్పుడు మనం అప్పటికప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయించలేం కదా, అలాంటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ 1 కానీ 2 కానీ తీసుకొని స్ట్రాంగ్గా ఉన్నాయంటే 1 తీసుకొని లేదంటే 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని పక్కన బెల్ట్ వేసుకోవడానికి ఇస్తారు కదా, దానికి వేసేసి ఇలా బటన్కి కానీ వేసి పెట్టాము అంటే అది టైట్ అయిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఈ సమస్య అయితే ఉంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఏంటి అంటే
ఎవరికన్నా మాట్లాడేటప్పుడు నోట్ నుంచి స్మెల్ రావటం అనేది, ఆ స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ అది వస్తూ ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళు వినాలన్నా మనం మాట్లాడాలన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారో అనేది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. యాలుక్కాయలు ఉంటాయి కదా, అవి ఒక 2 యాలుక్కాయలు తీసేసుకొని వాటిని కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచేసుకోవాలి. దంచేసిన తర్వాత నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు నీళ్ళిపోయిన దాకా ఉంచుకొని వాటిని అయితే దించి ఇలా వడగట్టుకోవాలి. ఇలా ఉదయం రాత్రి పడుకునేటప్పుడు రోజు కానీ తీసుకున్నామంటే క్రమేణగా కొంచెం ఆ స్మెల్ అనేది తగ్గుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ దగ్గర ఉండే టిప్స్ అయితే బూస్ట్, హార్లిక్స్ అలాంటివి ఇలా కట్ చేసి పెట్టేసాము అంటే దాంట్లో గాలిపోయి అవి గడ్డగట్టేస్తూ ఉంటాయి, పాడైపోతాయి కదా. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందుగా మనం 2 లేయర్లుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక లేయర్ తీసేసి ఒక లేయర్ అయితే ఉంచుకోవాలి. మనం వాడుకున్న తర్వాత ఇలా మడతేసేసి దానికి కానీ మనం కట్ చేసుకున్న లేయర్ని ఇలా పెట్టేసామంటే దాంట్లోకి అయితే గాలి పోదు, గడ్డ అయితే కట్టదు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.